స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి. రండి స్వామి. స్వామి వారికి బాగా ఇష్టమైన ధూపం వేయండి. కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి. స్వామి తమరు పాడి మీద ఇచ్చేశారండి స్వామి. జీవనయాత్రలో ప్రతి ఒక్కరూ గమ్యం చేరడానికి ఏదో ఒక వాహనం వాడతారు నాయన. కొందరు సైకిల్ వాడతారు, మరికొందరు బైకులు వాడతారు, ఇంకొందరు కార్లు వాడతారు. ఎవరికైనా చివరి వాహనం చింతలేని పాడే కదేటి. కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి కన్నుడు స్వామికి. రే లచ్చిగా ఎంతిచ్చాడేటి? హాఫ్ ఇచ్చాడా, క్వార్టర్ ఇచ్చాడా? శాంపిల్కి 50 ఇచ్చాడు రా. శాంపిల్. పడుకో నాయనా. స్వామి మీ పాదతోళి కూడా తాకలేదే? అప్పిగా స్వామి. పాదతోళ్ళే చిత్తం స్వామి. ధూళి పడినది లేము పొమ్ము. నువ్వు ఇచ్చిన 50 రూపాయలకి ఇదే ఎక్కువలే. లాగే లేవరా. ఆగాగు. పైసల్ పైసల్. ఏంటి లచ్చిగా ఫుల్లా ఆఫా? ఆఫ్ కొంచెం తక్కువ. సరే వచ్చి పడుకోమను. కాలు జారినది కదేటి లేము. ఆగు. పైసల్ ది పైసల్ పైసల్. లచ్చిగా ఫుల్లా ఆఫా? నే చెప్పేదాన్ని బట్టి నువ్వు షాక్ అవ్వకు. మనం ఎక్కడా ఎప్పుడు చూడనటువంటి నోటు 1000 రూపాయల నోటు వచ్చింది. అయితే పడుకో. వెయ్యి రమ్ము, విస్కీ, బ్రాండీ, కోడి మేక గొర్రె, కోడి మేక గొర్రె. లచ్చిగా అప్పిగా లచ్చిగా. గురువు గారు షాక్ అయిపోయారా? అసలు నా జాతకం చాలా దరిద్రంగా ఉన్నట్టుంది. నేను వచ్చి తన్నుడు స్వామిని కూడా పైకి తన్నేశానే. ఛే! నువ్వా? గుడ్ మార్నింగ్ గౌతమి గారు. బాగా నిద్రపోయినట్టున్నారు. లేదండి, రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు. ఎందుకో తెలీదు. మా ఇంట్లో దోమలు కూడా లేవే. వాట్ ఏ జోక్. కానీ నవ్వలేదు. అంటే రాత్రంతా మీరు నన్ను డిస్టర్బ్ చేశారు కదండి. నేనా? మీ అమ్మమ్మ. లేకపోతే ఏంటండి, రాత్రి మీరు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టేశారు. రాత్రి నేను మీ రూమ్ లోకి రాలేదు కదండి. రూమ్ లోకి రాలేదండి, కల్లోకి వచ్చారు. చంపారు పోండి, భయపడి చచ్చాను. ఇంతవరకు వచ్చాక ఇంకా దాయడం దీనికి గానీ మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ వేస్తాను, స్వీట్ గా ఆన్సర్ ఇస్తారా? ఏంటది? உங்களுக்கு என்ன పుడిచిరుకా? అదేనండి, తమిళ్లో మీకు నేనంటే ఇష్టమా అని అడుగుతున్నాను. ఇంత సడన్ గా అడిగితే ఎలాగండి? పోనీ బాగుంటాయి అడగమంటారా? ఊరుకోండి, ప్రేమలన్నీ సడన్ గానే పుడతాయి. చెప్పండి. మా డాడీని అడగండి. అంటే నేనంటే మీకు ఇష్టమేగా? వాయ్యో వివేకు, మన రొట్టె విరికి గులాబ్ జామ్ బౌల్లో పడింది. ఏమిటి తల్లి అలా సిగ్గుపడుతున్నావు? ఏమిటి విషయం? ఏం లేదు డాడీ, వివేక్. అర్థమైందమ్మా, పెళ్ళే వద్దన్న దానివి సిగ్గుపడుతున్నావంటే వివేక్కి నీకు తప్పకుండా పెళ్లి జరిపిస్తానమ్మా. అయితే వివేక్ మన ఆస్తికి ఆశపడుతున్నాడా లేదా అని చిన్న టెస్ట్ చేసి చూస్తాను, సరేనా? ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రండి సార్. వివేక్,
నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. గౌతమి గారు మీతో ఏమైనా చెప్పారా సార్? అంతా చెప్పిందయ్యా. అందుకే నీతో కొన్ని నిజాలు మాట్లాడాలని వచ్చాను. అంటే గౌతమి గారిని నాకిచ్చి పెళ్లి చేద్దామన్న విషయం చెప్పడానికి వచ్చారా సార్? ఒక రకంగా అదే అనుకో. ఇంకా మిగతా రకాలుగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి అంకిల్. ఆలస్యం అమృతం విషయం అన్నారు. సారీ సార్, అంకిల్ అనేసాను. పర్వాలేదయ్యా, పెళ్లి విషయంలో కంగారు పడకు. నాకు పెళ్లి మ్యాటరే కదండి ముఖ్యం. మీరు విషయాన్ని చెప్పి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమీ లేదు బాబు, ఈ ఇల్లు నాది కాదు, నా ఫ్రెండ్ది. వాడు అమెరికాలో ఉంటున్నాడు. ఇకపోతే నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నెల నెలా పెన్షన్ వస్తుంది. దాంతో మేమిద్దరం గడుపుతున్నాం. గౌతమి పేర చిల్లిగా అవ్వలేదు. ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు అంకిల్. సాక్షాత్తు 56 కేజీల బంగారు బొమ్మ నా చేతిలో పెడుతున్నారు. నాకు ఇంకేం కావాలి? ఎలాగో నేను అనాథనే. నాకు కానీ గౌతమికి కానీ మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తే పెళ్లి చేసుకుంటాం. దట్స్ ఆల్. తప్పకుండా మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను బాబు. థ్యాంక్స్ మావయ్య గారు. వస్తాను. గౌతమి డార్లింగ్, 3వ వారంలోనే నా ఛాలెంజ్ తీరబోతోంది. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. అమ్మా, పెళ్లి కూతుర్ని పిలిపించండి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు, తాళి కట్టు నాయనా, లేచి. ఓం మాంగళ్యం వధూవరులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. వివేక్, నువ్వు చూడు. మన పిచ్చి గాని అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా గౌతమి? అదేంటి వాయిస్ వేరేలా ఉంది? ఏం లేదు, పూలన్నీ అడ్డంగా ఉన్నాయి కదా, అందుకని. అయితే పువ్వులు తీసి చూడొచ్చుగా. ఏయ్, తీయి. please, please, తీ వివేక్. డాక్టర్, అమ్మాయికి ఏమైంది అసలు? కంగారు పడాల్సింది ఏమీ లేదండి. కొంచెం స్పృహ తప్పింది. 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది డాక్టర్. ఎలా? చెప్తాను డాక్టర్. నాకు గౌతమికి పెళ్ళైన వెంటనే నాకు ఆర్మీ నుండి కాల్ వచ్చింది. యుద్ధం జరుగుతుండగా మంచులో కాలు జారి లోయలో పడ్డాను. ఎలాగోలాగా అక్కడి నుంచి కష్టపడి మా గుడారానికి చేరుకున్నాను. నన్ను చూసిన మేజర్ ఆశ్చర్యపోయి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిగా చేశారు. కానీ అప్పటికే నేను చనిపోయానని మా వాళ్ళకి మీకు ఫ్యాక్స్ పంపించారు. వెంటనే నేను మామయ్యకి ఫోన్ చేశాను. అవును డాక్టర్, సుందరం నాకు ఫోన్ చేయగానే కాలు చేయి ఆడలేదు. ఎలాగైనా వివేక్తో పెళ్లి తప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే మా అమ్మాయి ఫ్రెండ్ హనీకి ఫోన్ చేశాను. హనీ మత్తుమందిచ్చి
వివేక్ని తీసుకెళ్ళింది. వెంటనే గౌతమ్కి ఈ విషయం చెప్పాలని కారులో బయలుదేరాను. కారు రిపేర్, సెల్ ఫోన్కి సిగ్నల్ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏంటి బ్రదర్, కారు మీకు డాష్ ఇచ్చిందా లేక మీరే ఇచ్చారా? అర్జెంటుగా నా పెళ్ళాం పెళ్ళికి వెళ్ళాలని మధ్యలో కారు రిపేర్ వచ్చింది. మీరు సహాయం చేస్తే మళ్ళీ నా పెళ్ళాం మెళ్ళలో నేనే తాళి కడతాను. నీ పెళ్ళానికి మళ్ళీ పెళ్లి, అది ఇంకొకరితో, అంతేనా? ఇదేదో కొత్త సినిమా టైటిల్ లాగుందే. ఎవరో ఆ పెళ్లి కొడుకు. వివేక్ అని మా మామయ్య చెప్పాడు. ఆఖరికి నీ పెళ్ళానికి ఎసరు పెట్టాడన్నమాట. వాడు మీకు తెలుసా? వాడా పెద్ద ముదురండి బాబు. ఆ వివేక్ గాడి కోసమే మేము కూడా వెతుకుతున్నాం. నువ్వు చెప్పేవాడు మేము పట్టుకోవాలనుకున్న వాడు ఒక్కడే అయితే నువ్వు వాడిని మాకు పట్టివ్వాలి. వాడైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే రండి, రండి, ఎక్కండి. రండి. ఏమండి, నన్ను క్షమించండి. ఓకే గౌతమి. చనిపోయిన మీరు తిరిగి కనిపించేటప్పటికి నేను షాక్కి గురయ్యాను. మీరు సరైన టైంకి తిరిగి రాబట్టే మనం ఒకటయ్యాం. అంతా భగవంతుడి దయండి. మన ఇద్దరినీ కలిపింది దేవుడు కాదు, బయట ఉన్న మనుషులు. మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మామయ్య రండి, వాళ్ళకి థ్యాంక్స్ అలాగే. చెప్దాం. నాకు హెల్ప్ చేసింది వీళ్ళే మామయ్య. నమస్కారం. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బ్రదర్స్. మీరు సరైన టైంకి తీసుకురాకపోతే నేను నా భార్య కలిసేవాళ్ళమే కాదు. చూడనా, నీ పని పూర్తయింది. మరి మా పను మాకు వివేక్ గారిని చూపిస్తానన్నా. వాడిని హనీ అనే అమ్మాయి తీసుకెళ్ళింది. అసలు వాడిని ఎక్కడికి తీసుకెళ్లి ఉంటదంటారు? హనీ ఎప్పుడు బంజారా హోటల్లో డాన్స్ చేస్తున్నా, వాడిని అక్కడికే తీసుకెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, మీరు హనీనా? ఇంతకీ మీరెవరు? మీ ఫ్రెండ్ గౌతమి ఫాదర్ పంపించారు. వివేక్ ఎక్కడ? వివేక్ గురించా? అతనికి మత్తు మంది ఇచ్చి కార్లో తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? అతనితో చెప్పాను గౌతమి మొగుడు గౌతమికి మళ్ళీ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు అన్నాను. అంతే, షాక్ అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో తెలీదు. తెలియదంట్రా. అబ్బా, హనీ కూడా మిస్ అయిపోయా. మనమేమో మన ఫ్రెండ్స్ మోసేసి వచ్చాము. హనీ బాయ్, మన ఫ్రెండ్స్ బాయ్. పోతే పోన్లేరా, ఈ అమ్మాయి డాన్స్ అయినా చూసి ఎంజాయ్ చేసాం. అంతేనంటావా? పదా. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శతమానం భవతి శతాయః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియ. ఒరే శంకర శాస్త్రి చెప్పరా, సోమవారం తర్వాత ఏ వారం వస్తుంది? మంగళవారం గురువు గారు. చూసారా నా శిష్యుడిని ఎంత ఉద్ధనుడిగా తీర్చిదిద్దాను. ఏమ్మా విశాలాక్షి, బాగున్నావా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా. వాడని పువ్వులా అలాగే ఉన్నావు. నన్ను చూడు, పిల్లా పాపలతో ఎంత సంతోషంగా ఉన్నానో. మీ ఆయన అదే కేశవ శాస్త్రి గారు గుళ్ళో గంటలు కొట్టడం, అర్చన చేయించడం తప్ప సంసారంలో సరిగమను పలికించడం ఏమైనా ఉందా లేదా? నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. తరుక్కుపోతే వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోండి. అంతేకాని నా మానాన్ని నన్ను వదిలేయండి. అయినా ఇప్పటికే ఆలస్యమైనట్టుంది. అక్కడ పూజారి గారు, మీ భర్త గారు పూజ మీద పూజ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళండి, వెళ్ళండి. అయినా మాకెందుకు లేమ్మా. సోమయాజి వ్రతము ఏమండి? ఎవరు? నువ్వా? కాస్త ఆగు. అనుకుంటాం గాని సోమయాజి వ్రతం అనుకున్నంత తేలికేమి కాదు. ఏమండి? ఎవరు? నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సంసారం నిబంధనలు వీటికి దూరంగా ఉండడం చాలా కష్టమండి. ఏమండి? కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? ఆగమని చెప్పాను కదా. ఆగలేవా? ఆగి చావలేవా? గోయవే. ఇన్నాళ్ళుగా ఆగుతూనే ఉన్నాను. నేనంటే భయం, ఉనికి వస్తుంది. అమ్మో, ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. పస్తు పడుకుంటే నీరసం వస్తుంది. వస్తున్నా.